ఇదేంటి, నేను చూసుకోకుండా ఇలా చేశాను? ఏంటమ్మా, ఏదో సాక్ష్యం చూపిస్తానన్నావు? అవతల చెక్కు కాలిపోయింది, ఇప్పుడు ఏం చేయాలని నేను ఆలోచిస్తుంటే ఏంటిది? అటు చూడండి బావగారు. ఎవరో చిరంజీవి గది వైపు వెళ్లారు. అదెవరో తెలుసుకోవాలి అంటే ఆ పాదముద్రలు ఎవరియో తెలిస్తే ఆ చెక్కు కాల్చిందెవరో తెలిసిపోతుంది. ఎవరి ముద్రలయ్యి? ఎవరియో చూస్తే తెలుస్తుంది కదా. ఎవరైనా సరే చెక్కెందుకు కాలుస్తారు? అదేదో పొరపాటున జరుగుంటుంది. పొరపాటున ఎలా జరుగుతుంది బావా? చిరు బావా నేను సిగరెట్ తాగలేదు అంటున్నాడు. సరే, ఒకవేళ తాగాడే అనుకుందాం. తాగితే చెక్కు మీద తనెందుకు పెడతాడు? అది ఎవరో తెలియాలి అంటే ఈ అడుగులు ఎవరివో తెలుసుకోవాలి. వైశాలి చెప్పినది కూడా నిజమే కదరా. ఇప్పుడు ఆ ముద్రలు ఎవరివనేవి ఎట్టా తెలిసేది? ఆ పాదముద్రలు ఎవరి కాలికి సరిగ్గా సరిపోతాయో వాళ్లే ఈ పని చేసినట్టు. వాడి గదిలోకి వెళ్లి మరీ చెక్కు కాల్చాల్సిన అవసరం ఎవరికుంటుందమ్మా? పాదముద్రలు ఎవరియో తెలిస్తే ఎవరు కాల్చారో తెలిసిపోతుందిలే బావగారు. ఒక్క నిమిషం ఓపిక పట్టండి. ఆ ఘనకార్యం చేసిందెవరో ఇప్పుడే పట్టిస్తాం. అందరూ వచ్చి ఆ పాదముద్ర మీద పాదం పెట్టండి. ఎందుకమ్మా అందర్నీ అనుమానించినట్టుంటుంది? లేదన్నా, ఆ చెక్కుని తగలబెట్టాల్సిన అవసరం ఎవరికుండాది? ఎవరు తగలబెట్టారో, ఎందుకు తగలబెట్టారనేది తెలుసుకోవాలి కదా.